హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 84. ఏమైంది బావా అని దితి అయోమయంగా అడిగేసరికి, అంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేయకే, మరి నా పేషెన్స్ కి పరీక్ష పెడుతున్నావు తెలుసా అన్నాడు. నేనేం చేశాను? అమాయకురాలి మీద నిందలు వేయకు బావా అంటూ శక్తి బుగ్గలు గిల్లుతూ అమాయకంగా అడిగితే, కోపంగా ఏదో అనబోతూ మొబైల్ రింగ్ అయ్యేసరికి ఫోన్ లిఫ్ట్ చేయబోతూ, మీ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడని కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు శక్తి. మీ చెల్లి ప్రెగ్నెంట్ అయిన సందర్భంగా పార్టీ అడుగుతున్నారా అందరూ. కరణ్ ఎలాగో వైజాగ్‌లో మా చెల్లి దగ్గరున్నాడు కాబట్టి నువ్వైనా పార్టీకి రా. ఓన్లీ జెంట్స్ మాత్రమే. చెల్లిని తీసుకొచ్చావంటే మనం ఫ్రీడమ్ ఉండదు అన్నాడు చింటూ. దితి పక్కనే కూర్చుని ఉండడంతో కోపంగా మొబైల్ తీసుకొని అన్నయ్య అని కోపంగా అరవడంతో, వామ్మో! దితి పక్కనే ఉందా అంటూ చింటూ వెంటనే ఫోన్ కట్ చేస్తే, శక్తి, అరే వాడు మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసావేంటే అన్నాడు. దాంతో బుగ్గ మీద గట్టిగా నొక్కి, నాటకాలు వేసి పిచ్చి వేషాలు వేయడానికి పోయావనుకో, మొహం పగులుతుంది బావ. నేనన్ని విషయాల్లో నీకు భయపడతాను గానీ, ఈ విషయంలో మాత్రం నేనస్సలు ఒప్పుకునేది లేదంటే లేదని ఖరాఖండిగా చెప్తే, నువ్వు చెప్తే నేను వినేదేంటి? నేను వెళ్లి తీరుతాను అన్నాడు శక్తి. నాతో ఛాలెంజ్ చేయకు బావా. అబ్బో! అంటే నీతో ఛాలెంజ్ చేయాలంటే మేం భయపడి వణికిపోవాలా? అని శక్తి వెటకారంగా అనేసరికి కోపంగా బుగ్గ నొక్కేసి శక్తితో సక్సెస్‌ఫుల్‌గా గావుకేక పెట్టించి, అందరూ అతని ఛాంబర్ దగ్గరికి రాగానే ఏమీ తెలియనట్టుగా పక్కకి నిలబడితే ఏమైందమ్మా? అని అడుగుతూ వచ్చాడు ధ్రువ. ఏం లేదు మామయ్య. నేను చూసుకోకుండా బావ కాలు మీద చైర్ వేసి దానిలో కూర్చోవడంతో బావ అరిచాడని అమాయకంగా చెప్తే, రాక్షసి అని తిట్టుకుంటూ తండ్రిని చూసి శక్తి లేచి నిలబడితే, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి స్టాఫ్ అందరినీ వర్క్‌లోకి వెళ్ళమని వెళ్ళిపోయాడు. పక్కన నిలబడి అమాయకంగా చూస్తున్న దితి రెక్క పట్టుకుని మీదకి లాక్కొని, రాక్షసి ఎందుకే అంత గట్టిగా నొక్కావు? లైఫ్‌లో ఫస్ట్ టైం ఒక నొప్పికి నేను గట్టిగా అరిచాను తెలుసా? అని డిప్ప మీద దెబ్బ వేయడంతో, నవ్వుతూ చెప్పాను కదా! నాకు నచ్చని పని చేస్తే నేను అస్సలు ఒప్పుకోను బావ. పైగా మా ఇంట్లో ఎవరికీ అలవాట్లేదు. మా అన్నగాడికి మాత్రమే ఎలా వచ్చిందని ఆలోచిస్తూ ఉంటే, శక్తి గట్టిగా నవ్వేసరికి విచిత్రంగా చూసింది. ఎందుకు బావ అంత గట్టిగా నవ్వుతున్నావని దితి మొహం చిట్లించుకొని అడిగితే, నీకు భ్రమలు చాలా ఎక్కువున్నట్టున్నాయి. మీ పెద్దన్న మాత్రమే కాదు, ఆ తర్వాత ఉన్న ఇద్దరు అన్నలకి కూడా అలవాటు సుష్టుగా ఉంది. కానీ ఇంట్లో మాత్రం శ్రీరాముడు చంద్రుడి టైపు. కానీ నాకు శివకి అలవాటుందని మా డాడీకి తెలుసు. మీ ఇంట్లో వాళ్ళకి ఆ ధైర్యం లేదని అనేసరికి దితి ఉక్రోషంగా చూస్తూ, ధైర్యం లేక కాదు, మా డాడీని, పెదనాన్నని, నాన్నమ్మ, తాతయ్యని, మమ్మీని, పెద్దమ్మని హర్ట్ చేయడం అన్నయ్య వాళ్ళకి ఇష్టం లేదని చెప్పింది. శక్తి క్లాప్స్ కొడుతూ, మంచి కవర్ డ్రైవ్ చేసావు గాని ఓవర్ యాక్షన్ చేయకే అని చేయి పట్టుకుని దగ్గరికి లాగి, నువ్వేం చేసినా నేను మీ అన్న ఇచ్చే పార్టీకి వెళ్లి తీరుతున్నాను అని చెప్పాడు శక్తి. నేను కూడా నిన్ను ఆపడానికి ఖచ్చితంగా నా ప్రయత్నాలు చేస్తా అంది. ఛాలెంజా? ఛాలెంజ్ చేయాలని నువ్వనుకుంటే అలాగే ఛాలెంజ్ చేస్తున్నాను బావ. నువ్వు ఈ రోజు నైట్ ఎక్కడికి వెళ్ళట్లేదని వేలు చూపించి మరీ చెప్పి శక్తి వేలు పట్టుకోబోతుంటే అక్కడి నుంచి పారిపోయింది.
శక్తి కాసేపటి తర్వాత ఫోన్ చేయడంతో ఫుల్‌గా తిడుతూ పక్కన ఎవరున్నారో ఏంటో చూసుకోకుండా వాగడమే ఏంట్రా? నీ చెల్లెలు పార్టీకి నిన్ను వెళ్ళనివ్వను బావ అని నాతో ఛాలెంజ్ చేసిందని చెప్పడంతో, కానీ నువ్వంత ఈజీగా లొంగే రకం కాదు కదా! అన్నాడు చింటూ. అందుకే నేను కూడా నువ్విచ్చే పార్టీకి వచ్చి తీరుతానని ఛాలెంజ్ చేశాను అన్నాడు శక్తి. చింటూ తల బాదుకొని రేయ్! నేను కూడా బాబుని అయిపోతుంటే మీరింకా ఛాలెంజ్‌లు చేసుకునే సిట్యుయేషన్‌లోనే ఉంటే కాపురం ఎప్పుడు చేస్తార్రా? అన్నాడు. ఆ మాటకి శక్తి ఏం మాట్లాడకపోవడంతో చూడు ఇదివరకంటే మా డ్యాడీ మీద నా మీద ఉన్న కోపంతో తనని దగ్గరికి రానివ్వలేదంటే ఓకే. బట్ ఇప్పుడు మనిద్దరం క్లోజ్ అయిపోయాం కదా! కొన్ని రోజులైతే నువ్వు డ్యాడీతో కూడా నార్మల్ అయిపోతావు. నిన్నే ఇష్టపడుతున్న దితిని దూరం పెట్టి ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదు శక్తి అన్నాడు చింటూ. రేయ్! ఒక అన్నగా ఉంటూ చెల్లెలితో కాపురం చెప్పమని చెప్తున్నావేంట్రా? అని శక్తి వెటకారంగా అడిగేసరికి, అన్నను కాబట్టే చెల్లెలి కాపురం బావుండాలని అనుకుంటున్నాను. అదే పెళ్లిగాని చెల్లెలు వెంట నువ్వు పడితే నీ మక్కెలు నేను ఈజీగానే విరగ్గొట్టేవాణ్ణి అంటూ చింటూ ఫోన్‌లోనే స్లీవ్స్ మడతపెట్టాడు. హలో! ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ముందు నుంచి లవ్ చేస్తుంది మీ చెల్లెలు. సో కొట్టాల్సింది నన్ను కాదేమో అన్నాడు శక్తి. ఆఫ్‌కోర్స్ లవ్ చేసింది మా చెల్లెలైనా, మనం మూవ్ అయినంత ఫాస్ట్‌గా అమ్మాయిలు మూవ్ అవ్వరు కదరా! అని చింటూ అనేసరికి, నాన్న బంగారం అసలు మా పెళ్ళికి కారణమైన ముద్దు వీడియోలో ఫస్ట్ ముద్దు పెట్టింది మీ చెల్లెలు అని ఎందుకురా మర్చిపోతున్నావు? అన్నాడు శక్తి. ఇష్టమైన అబ్బాయికి కిస్ చేయడం తప్పు కాదులే అని చింటూ అనేసరికి, సో ఇష్టమైన అమ్మాయికి మనం కిస్ చేసినా వాళ్ళు కూడా ఏమనకూడదు కదా! అన్నాడు శక్తి. షష్! ఇప్పుడు మనం ఈ లాజిక్ మాట్లాడుతూ కూర్చుంటే టైం అయిపోతుంది గానీ, సాయంత్రం ఎలా మేనేజ్ చేసుకుంటావో నాకు తెలీదు. కానీ నేను ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసి పార్టీకి అరేంజ్ చేసుకోవాలని కాల్ కట్ చేశాడు చింటూ. కాల్ కట్ కాగానే శక్తి ఆలోచిస్తూ నన్ను ఆపుతానని అంది అంటే డ్యాడీకి, మమ్మీకి చెప్తుందా? పార్టీ కోసమైతే ఫార్మల్‌గా బిహేవ్ చేయమని చెప్తాడు. కానీ వద్దని డ్యాడీ ఎలాగో చెప్పరు. సో మేనేజ్ చేయాల్సింది మమ్మీని అనుకుంటూ శక్తి వర్క్‌లో పడ్డాడు. శక్తి, ధ్రువ వెళ్ళిపోవడంతో కిందకెళ్ళి కార్ స్టార్ట్ చేసేసరికి దితి ఎంతసేపటికి రాకపోవడంతో ఫోన్ చేయబోతున్న అతని దగ్గరికి బయటికి పోయిన వాచ్‌మెన్ పరిగెత్తుకొచ్చి సార్ మేడం ఆల్రెడీ వెళ్ళిపోయారు. మీరు వెయిట్ చేస్తారని నాకు చెప్పారు. బట్ నేను వాష్‌రూమ్‌కెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయింది అని వాచ్‌మెన్ చెప్పడంతో ముందే వెళ్ళిపోవడం ఏంటి అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు శక్తి. పావుగంటలో ఇంటికెళ్ళి రెడీ అయి వెళ్ళిపోదామని ఇంట్లోకెళ్ళేసరికి రేయ్! డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ కూతురి రిసెప్షన్ ఈరోజుందని చెప్పడంతో, నేను డ్యాడీ, శివ, సత్య ఫంక్షన్‌కి వెళ్తున్నాం. దితి నీకు వండి పెడుతుంది. తినేసి తనతో గొడవ పడకుండా కుదురుగా ఉండమని చెప్తూ, శక్తి ఏదో అడగబోతుంటే రేవతి వాళ్ళు వెళ్ళిపోవడంతో భుజాలెగరేసి లోపలికెళ్ళేసరికి, లోపల మొత్తం గాఢాంధకారం పలకరించడంతో లైట్స్ వేసుకోవడం అలవాటు లేదా దీనికని, గోడలు తడుముకుంటూ లైట్స్ ఆన్ చేశాడు. ఎదురుగా చూసేసరికి వెల్కమ్ టు మై హ్యాండ్సమ్ హస్బెండ్ అంటూ చిన్న చిన్న లైట్స్ తో డెకరేట్ చేసి ఉండడంతో ఐబ్రో రైజ్ చేసి ఎక్కడున్నావే అని అరిచినా ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే ముందుకొచ్చిన అతనికి ఎదురుగా సోఫాకి స్టిక్ నోట్ కనిపించడంతో అది ఓపెన్ చేసి చూస్తే వెళ్ళి ఫ్రెష్ అవ్వు బావా గీజర్ కూడా ఆన్ చేసి పెట్టానని చెప్పింది. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.